పట్టిసీమ నుంచి గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా రంగన్నగూడెనికి చేరుకున్నాయి. నీటి విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ జలహారతులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. నదుల అనుసంధాన చరిత్రలో ఒక సంచలనంగా మారింది. రైతుల సంక్షేమానికి ఎంతో ఉపయోగపడింది పట్టిసీమల ఎత్తిపోతల పథకం. జూలై మొదటి వారంలోనే గోదావరి మిగులు జలాలను కృష్ణానది వైపు మళ్లించడం ద్వారా పట్టిసీమ సంబంధించినటువంటి పంపులను ప్రారంభించడం ద్వారా కృష్ణా జలాలకు వైపు గోదావరి నది నీళ్లు రావడం జరుగుతుంది. రేపు పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో ఈ గోదావరి జలాలు కలవబోతున్నాయి. ఈరోజు కృష్ణా జిల్లాలోకి ఈ పట్టిసీమకు సంబంధించినటువంటి గోదావరి జలాలు రావడం జరిగింది. రంగన్నగూడెం వద్ద జలహారతి ద్వారా ఈ పట్టిసీమ నీళ్లను సాధారణంగా రైతులు, సాగునీటి సంఘాల నాయకులు స్వాగతం పలకడం జరిగింది. ముఖ్యంగా మనతో పాటు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా పట్టిసీమకు సంబంధించి ఈ సీజన్లో ఏదైతే కృష్ణా నది ఎగువ భాగంలో ఎక్కడా నీళ్ళు లేని పరిస్థితుల్లో పట్టిసీమ కృష్ణా జిల్లాకి ఎలా కలుపుతరువుగా మారబోతుంది? ముఖ్యంగానండి, ఎలినోవా పరిస్థితిలో కృష్ణా నదీ బేసిన్లో ఒక్క చుక్క నీరు కూడా వదలటానికి అవకాశం లేదు. సాగర్ కానీ అట్లాగే శ్రీశైలం కానీ ఆ పరిస్థితిలో ఈ నెల 7వ తారీఖు నైటు 60,000 క్యూసెక్కులు వస్తున్నాయని చెప్పి తెలియగానే 8వ తారీఖు ఉదయమే గౌరవ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు వెంటనే అప్పటికప్పుడు ప్రోగ్రాం పెట్టి 8వ తారీఖు ఉదయమే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జలాలు ఇవాళ పట్టిసీమలో 20 పంపులు ఆన్ చేసి 7,080 క్యూసెక్కుల గోదావరి జలాలని కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకి రిలీజ్ చేయడం జరిగింది. అది ఈరోజు సాయంత్రం మనం పవిత్ర సంగమం దగ్గర కృష్ణా నదిలో కలవబోతా ఉంది. ఈరోజు నైట్కి ముఖ్యంగా పట్టిసీమ అనేది కృష్ణా డెల్టాకి ఊపిరిగా మారింది. ఆ రోజు 2015లో పట్టిసీమని 1,300 కోట్లతో తీసుకొస్తే ఇప్పుడు వరకు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి 443 క్యూసెక్కుల నీరుని ఈ 3 సీజన్లో మనం అంటే 2014-19 కానీ అట్లాగే 19-24లో కానీ ఇప్పుడు ఈ 2 సీజన్లో కానీ 443 క్యూసెక్కులు కృష్ణా డెల్టాకి ఇవ్వటం ద్వారా కృష్ణా డెల్టా రైతులకి 45,000 కోట్ల ఆదాయం రావటమే కాకుండా భారతదేశ జీడీపీలో కృష్ణా జిల్లా 2వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఈ పట్టిసీమ అనేది కృష్ణా డెల్టా రైతాంగానికి ఇవాళ ఊపిరిగా మారింది. ఈ పట్టిసీమ లేకపోతే ఇవాళ కృష్ణా జిల్లా అంతా కూడా బీడిబారిపోయే పరిస్థితి ఉండేది. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 13 లక్షల ఎకరాలకు ఈరోజు ఈ గోదావరి జలాలు ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పట్టిసీమని మన జూలై మొదటి వారంలోనే రిలీజ్ చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు నీటిని ఎలా మేనేజ్ చేయబోతున్నారు? ఇప్పటికే తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నాయి. సో వాటర్ నీటి తాగునీరుకి, సాగునీటికి ఎలా మేనేజ్ చేస్తారు? ముఖ్యంగా ఏంటంటే కృష్ణా డెల్టాలో చాలా మంది రైతులు ఎలినోవా పరిస్థితులు వస్తాయని అర్థం చేసుకుని వెదజల్లే పద్ధతిలో చాలా వరకు నాట్లు వేసేశారు. వాళ్ళకి ఇప్పుడు ఇది మొదటి నెల తడి ఈ గోదావరి జలాలు అందుతాయి. అట్లాగే ముఖ్యంగా ఏడబ్ల్యూడి సిస్టమ్ అనేది సాగునీటి సంఘాల అధ్యక్షులు కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం కృష్ణా బ్యారేజ్ నుంచి కింద వరకు ఇటు అవినిగడ్డ వరకు ఉన్న ఈ ప్రాంతంలో తూర్పు డెల్టా కానీ అటు తెనాలి కింద ఉన్నటువంటి పశ్చిమ డెల్టా కూడా ఒక పద్ధతి ప్రకారం ఏడబ్ల్యూడి సిస్టమ్ అమలు చేస్తూ ఉన్నారు. ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటే ఇప్పుడు పైనుంచి కిందకి చిట్ట చివరి ఆయకట్టుకి తీసుకెళ్ళడానికి ఒక పద్ధతి ప్రకారం ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ ఇచ్చుకుంటూ పైన అవసరమైతే కొంత వారుబందీ పద్ధతి పెట్టి చిట్ట చివరి ఎకరం కూడా సాగునీరు ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సాగునీటి సంఘాల ప్రతినిధులు ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ నెలాఖరికి నాట్లేసేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఆకుమళ్ళు చాలా మంది వర్షాధారంగా పోసుకుని ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం నవంబర్ 15కి తుఫాన్లు వస్తూ ఉంటాయి మనకి. ఆ నవంబర్ 15 లోపు మనం ఈ పంట చేసుకుంటే తుఫాన్ల బారిన రైతాంగం పడకుండా చేయటానికి ఈ గోదావరి జలాలు ఉపయోగపడతాయి. అట్లాగే భవిష్యత్తులో కూడా ఈ గోదావరి జలాలను తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, జలవనరుల శాఖ మంత్రివర్యులకి, అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా పట్టిసీమ జలాలు మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? అలాగే ఏడాది చూస్తే ఇప్పటివరకు వర్షాలు లేవు, సరైన పరిస్థితి. పాపులపాడు మండలంలో ఒక రైతుగా నేను పట్టిసీమ వచ్చిన వాటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే కింద స్థాయిలో ఉన్న పొలాలకి నీరు అందక రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటిది ఈ పట్టిసీమ ద్వారా నీళ్ళు వచ్చిన తర్వాత
కింద ఉన్న బాపులపాడు మండలం నుంచి కింద ఉన్న 80 గ్రామాల వరకు కూడా నీరు స్పష్టంగా అందుతుంది తెలియజేస్తున్నాను. సార్, ప్రధానంగా మీరు డీసీసీ నాయకులుగా ఉన్నారు, సాగునీటి సంఘ నాయకులుగా ఉన్నారు. సో వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు? సార్, మొత్తం మీద ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందు చూపుతో చేసినటువంటి పట్టిసీమ కాలువ, మరి కొంతమంది ఒట్టిసీమ అని చెప్పి ఎద్దేవా చేసినటువంటి పట్టిసీమ కాలువని ఇది ఒట్టిసీమ కాదు గట్టిసీమ అని చెప్పి మరొకసారి నిరూపితమైందండి. మరి ఇవాళ తీవ్రమైన ఎలినో ప్రభావం ఉన్నటువంటి మా కృష్ణా డెల్టానికి ఇది వాళ్ళ గుండెకాయలాగా, మరి జూలై మొదటి వారంలోనే నీరు గోదావరి డెల్టా నుంచి కృష్ణా డెల్టాకి నీరును వదిలినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మరి నారా చంద్రబాబుకి, అలాగే మా మంత్రివర్యులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డెల్టా రైతాంగం తరఫున ప్రతి కాలువ కూడా మా ఈస్టర్న్ డెల్టా తరఫున మా నాయకులు చెప్పినట్టుగా ఏడబ్ల్యూడి ద్వారా ప్రతి చివర ఉన్న ఎకరానికి కూడా సాగునీరుని అందజేసి పంటల్ని కాపాడతామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. మీకు ఈ నీళ్లు ప్రస్తుతానికి ఆకుమడి వేయడానికి కానీ పనులకు కానీ ఎంతవరకు ఉపయోగపడతాయి? ఇప్పుడు ఎలా ఉంది? ఈ టైంలో చాలా ఉపయోగకరం అండి. సాగునీరు కోసం చెరువులు కూడా నింపుకుంటానికి ఉపయోగపడుతుంది ఈ నీరు. అంతకుముందు చెరువు కింద వర్షాధారంగా ఉండే చెరువుల కింద కూడా ఉపయోగం ఉండేది. ఈ చెరువులను నింపిన తర్వాత ఆ చెరువుల నుంచి మనం వ్యవసాయ ఆయకట్టుకి తీసుకెళ్తున్నాము కాబట్టి రైతులు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరిశ్రమ నీళ్లు విడుదల చేశారు, పరిస్థితి ఎలా ఉంది? పట్టిసీమ వాటరు రిలీజ్ చేసినందుకు రైతులకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే వస్తున్న వాటర్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వ ఆస్తికి సంబంధించి, కెనాల్కి సంబంధించి ఎలాంటి నష్టం కలగకుండా చేయాలని చూస్తున్నాను. వాటర్ రిలీజ్ చేశారు ఈరోజు, ఎలా ఉంది? చాలా సంతోషం అండి. రైతులందరూ చాలా ఆనందపడుతున్నారండి. యార్లగడ్డ వెంకటరావు గారు మంచి పని చేసినందుకు చాలా చాలా సంతోషం అండి. రైతులందరూ ఆనందపడి చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎలా ఉంది ఇక్కడ నీటి పరిస్థితి? ఎలా ఉంది సార్ తుఫాను పరిస్థితి? నీటి పరిస్థితి అయితే చాలా బాగుందండి. రైతులు కూడా ముందుకు వచ్చి నీళ్లు పెట్టుకోవడం, ఆకుమళ్ళు తయారు చేసి ఉన్నారు. నీళ్లు రావడం అనేది చాలా సంతోషం. ఎమ్మెల్యే గారు మాకు మోటార్లు కూడా ఇచ్చి ఉన్నారు. ఇంకా దాన్ని పెంచుకోవడానికి కింద ఉన్నటువంటి చెరువులు, సాగునీటి చెరువులు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మన పట్టిసీమకు సంబంధించినటువంటి జలాలు కృష్ణా జిల్లాలోకి రావడం జరిగింది. ఈ రోజు రాత్రికి పవిత్ర సంగమం వద్దకు వెళ్ళి కృష్ణాలో కలిసి కలవబోతున్నాయి. ఎందుకని ఇటు గోదావరి జలాలు ఇప్పుడు చూస్తే ఎరుపు రంగులో ఉన్నాయి. కృష్ణా నది సంబంధించినటువంటి జలాల్లో కలిసిన ద్వారా ఈరోజు కృష్ణా నదిలోకి, కృష్ణా నది పరివాహకంలో కూడా గోదావరి జలాలు ఈరోజు రాత్రి అలాగే రేపు ఉదయానికల్లా చేరే అవకాశం ఉందని చెప్పి సాగునీటి సంఘాల నిర్వాహకులు అలాగే సాగునీటి సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఇటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, కృష్ణా బేసిన్లో ఎక్కడా సరైనటువంటి వర్షాలు లేకపోవడంతో చాలా వరకు నీటి మట్టాలు తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో ఎలినో ప్రభావం దృష్టిలో ఉంచుకొని జూలై మొదటి వారంలోనే ప్రభుత్వం నీరు విడుదల చేయడం ద్వారా ఈ కృష్ణా నది పరివాహకంలో అలాగే ఉభయ కృష్ణా జిల్లా పరిధిలో కూడా ఈ పవిత్రసీమ జలాలు ఏవైతే ఉన్నాయో ఇవి రైతులకు ఒక వరంలా అలాగే కల్పతరువుగా భావిస్తుందని చెప్పి, ఒక వరంలా భావిస్తుందని చెప్పి మొత్తం రైతులందరూ అభిప్రాయపడుతున్నారు. రంగన్నగూడెం నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.